ఒంటిమిట్ట రాములోరి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రాత్రి అంకురార్పణతో మొదలైన వేడుకలు ఈ నెల 22 వరకు జరగనున్నాయి. ఉత్సవాల్లో కీలకమైన కళ్యాణోత్సవం 18వ తేదీన నిర్వహిస్తారు. కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 22 వరకు ఉత్సవాలు జరుగుతాయి. అంకురార్పణ వేడుకలో భాగంగా తిథిదే వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సభా అనుజ్ఞ, విశ్వక్సేన ఆరాధన, పుణ్య ఆవాచం, రక్షాబంధనం, ఆచార్య ఋత్విక్వరణం, పవిత్ర మట్టి సమర్పణ, అంకురార్పణ, గరుడ ప్రతిష్ఠ, అంకురార్పణ హోమం, వృక్షహారతి పూజలను వేద పండితులు నిర్వహించారు. అంతకుముందు మంగళవాద్యాల నడుమ స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. వేడుకల్లో అత్యంత ప్రధానమైన స్వామివారి కళ్యాణోత్సవం ఈ నెల 18న జరుగుతుంది. రాత్రి సమయంలో నిర్వహించే కళ్యాణ వేడుకకు వేదికను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. గతేడాది కళ్యాణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక మంటపం గాలివానతో కూలిపోయింది. ఆ ఘటన విషాదాన్ని నింపింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని జర్మన్ షెడ్డులతో కళ్యాణ మండపాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ఏటా స్వామివారి కళ్యాణానికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు అందజేసేవారు. ఈసారి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున స్వామివారికి వస్త్రాలు ఎవరు సమర్పిస్తారన్నది ఇంకా తేలలేదు. ఈ అంశంపై తిథిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఉత్సవాల కోసం ఆలయాన్ని అందమైన పుష్పాలతో సుందరంగా అలంకరించారు. బెంగళూరు నుంచి తెప్పించిన 2 టన్నుల బంతి, చామంతి, ఆస్టర్ పూలతో అలంకరణ పనులు పూర్తి చేశారు. ఉత్సవ విగ్రహాలను పూలతో ముస్తాబు చేశారు.